రచ్చగాల నుంచి వచ్చేస్తున్నాడు ఎవడు పోటుగాడు అనిపించుకోవడానికి భాస్కర్. యాక్చువల్ గా అది వైజాగ్ అయితే ఎలా ఉంటదంటే రాత్రి అంతా కొంచెం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన తర్వాత తెల్లవారి ఇంటికి వెళ్తే నాన్నగారు ఉంటారు. సో మళ్ళాంటి కుర్రోళ్ళు ఎప్పుడు వెళ్తారంటే డాడీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత 10 గంటలకు వెళ్ళాలి. సో ఏం చేసామనంటే తెల్లవారు 6 గంటలకు బీచ్ రోడ్ లో కూర్చునేవాడు. మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అక్కడే దొరుకుతుంది. ఎందుకంటే మనం ఉదయాన్నే చూస్తే ఇట్స్ పెద్దనాన్న దడుచుకుంటుంది గట్టిగా ఉండాలి ధైర్యం. సార్ ఆ సోఫాని ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో జర ఉతికి పెట్టండి సార్ ప్లీజ్. మామూలుగా కాదు, యాసిడ్ పెనాల్తో కడగాలి. శుభ్రత పరిశుభ్రతలో నేనే. శుభ్రత కాదురా, శుభ్రత. అదేదో ఫినైల్ లో డెటాల్ లో నేనే అన్నట్టు చెప్పిండాడు వాళ్ళ. ప్లీజ్ భాస్కర్, విత్ యువర్ పర్మిషన్, I'm missing my brother. Can I call him back? Yeah, sure. Okay, let's welcome my Amy Peekalani brother, Peekino Prasad. ఏదేమైనా ఒక్క మాట ఒప్పుకోవాలి, ఎన్ని దొబ్బినా ఏం దొబ్బినా ముఖంలో కళ మాత్రం దొబ్బదు. వారసత్వం తల్లి. కాల్దింపు నాటకాలు చేయకు. అయితే మార్నింగ్ టైం బీచ్ గట్టి దగ్గర కూర్చునేవాళ్ళం. ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుంది కదా, 10 అవుతుందని చెప్పేసి. ఒక్కొక్కడు వాకింగ్ ఎలా వస్తాడంటే ఏదో ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అయినట్టు రెడీ అవుతాడు. వాళ్ళ స్టైల్స్ చూస్తే విపరీతంగా నవ్వు వస్తుంది. ఒక్కొక్కడు ఒక స్టైల్లో వస్తారు. ఒకడికి ఏంటంటే వాడికి దాదాపు ఒక 60-70 సంవత్సరాలు అయిపోతాయి, బాగా ముసలోడు అనమాట. వాడు ఎలా ఫీల్ అవుతాడంటే ఏదో యంగ్ కుర్రోళ్ళ ఫీల్ అయ్యి రన్నింగ్ చేస్తాడు. వాడు రన్నింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఎంత దూరం వెళ్ళి అక్కడే ఉంటాడు, చేతులు మాత్రం ఊతా ఉంటాయి. నాకు నీలో ఒక సుధాకర్ కనిపిస్తుంది. ఇంకా మరి కొంతమంది వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే అంటే వాళ్ళు జాగింగ్ చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చూసిన వాళ్ళు వీడిని చూసి నేర్చుకోవాలనుకుంటారు, కానీ వాడిని చూసి చాలా మంది నవ్వుతారు. బయటకు నవ్వలేక లోపల నవ్వుతుంటారు. వాడి వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే చూడండి. ఇంకా లేడీస్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాకింగ్ వస్తున్నారో తెలియదు, ఫ్యాషన్ షోలో వాకింగ్ చేయడానికి వస్తున్నారో తెలియదు. క్యాట్ వాక్ వాళ్ళు ఇలా ఒక్కొక్కటి ఉంటది. మామూలు టైర్లు కాదు, ట్రాక్టర్ టైర్లు. ఆ టైర్లతో వాకింగ్ చేస్తుందమ్మా. ముందు నుంచి వెళ్తే చూడితే బాగుంది, వెనక నుంచి వెళ్తేనే బాగుంటుంది. భాస్కర్ తగ్గాలని కాదు, ఆ తగ్గాలని ఆలోచన 5 సంవత్సరాల ముందు రావాలి. ఇప్పుడు వస్తే ఏ లాభం? ఇంకొకటి ఉంటాడు, వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆడు నిజంగా ఎక్సర్సైజ్ చేస్తాడో తెలియదు, వాకింగ్ చేస్తాడో తెలియదు. వాడు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏమేస్తున్నాడు ఏమో అదే అర్థం కాదు. ఇంకొకరు ఎలా ప్రిపేర్ అవుతాడంటే మన పారా ఒలింపిక్స్ ఉంటాయి కదా, వాటికి రెడీ అయినట్టు ఫీల్ అయ్యి వాళ్ళ తాలూకా స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాడు ఎలా ఉంటుంది అంటే రన్నింగ్ చేస్తుంటది, ఎవరన్నా ముందు కొడుతున్నట్టు వెళ్తాడు. ఇంకా జిమ్ లోకి వెళ్ళిన తర్వాత మా కష్టాలు మా వర్ణాతీతం. నాకు డౌట్ భాస్కర్, ఏమనుకోవద్దు, అమ్మాయిలు కండలు ఉండడానికి ఎందుకు పడతారు? అమ్మాయిలు పడరు, కండలు ఉన్నోడికి ఆంటీలు పడతారు. అరే సుధాకర్, ఒక విషయం అడిగితే ఫీల్ అవగా, ఒక్కరోజు చూసుకున్నందుకే మాకు ఇంత జ్వరం పడితే 10 ఏళ్ళ నుంచి మీ ఆవిడ ఎలా భరిస్తుందిరా? అరే నువ్వు డౌట్ లో తీసుకొస్తున్నారా? కంటెంట్ చెప్పు, అనవసరం దూరి. నేను యాక్చువల్ గా జిమ్ చేసేటప్పుడు జిమ్ కి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే, కొత్తగా జిమ్ కి వచ్చినాడు ఏం చేస్తాడంటే వాడు ఫస్ట్ వస్తాడు, ఒక స్టాండ్ కొడతాడు, ఒక ఇది చేస్తాడు, అది చేస్తాడు, వెళ్ళిపోతాడు. అసలు వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు చేసేది ఒకటే, బాగా కంట్రోల్ ఉన్న ఎక్సర్సైజ్ చేస్తుంటే గుడ్లు అప్పగించి చూస్తుంటారు. వీళ్ళకి ఎప్పుడవుతానరా బాబు నేను. చాలా మంది అబ్బాయిలకు ఒక డౌట్ ఉంటుంది, అమ్మాయిలు పడేయారంటే జిమ్కి వెళ్ళి ఏ మిషన్ ట్రై చేయాలి? మంచి మిషన్ చెప్పమంటారా? ఏటే మిషన్ ట్రై చేయండి, ఎలాంటి గుంటైనా ఈజీగా పడిపోతుంది. మరి కొంతమంది ఏంటంటే బాడీ బిల్డింగ్ చేసి ఇలాగే ఉండిపోతారు, సంకలో సెగ్గొడ్లు వస్తున్నట్టు. బాడీ బిల్డర్కి ఎవడో చెప్తాడు, అన్న ఎక్సర్సైజ్ ఎక్కువ చేసేస్తున్నాం ఈ మధ్య, అప్పుడప్పుడు జాగింగ్కి వెళ్ళమని. వాడి జాగింగ్ వస్తే ఎలా ఉంటుందంటే ఈ చేతులు అంటే ఈడు కాదనుకుంటాం మనం. ఇంకా ఈ కాలం అమ్మాయిల గురించి చెప్పుకోవాలి. ఈ అమ్మాయిలకి అందరికీ ఏంటంటే 0 సైజ్ అంటే చాలా ఇష్టం. వీళ్ళకి ఎంత ఆకలి వేస్తుందంటే పెంట మీద దొరికిన కూడా పడిపోయి తినని కోరుకొస్తారు, కానీ తినరు. ఎందుకంటే వీళ్ళు హాస్టల్లో జాయిన్ అవుతారంటే హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుంది మీకు తెలుసుగా. మార్కెట్ రైతు బజార్లో ఏది తక్కువ ధర దొరికితే అదే వండుతాడు ఆ రోజు.
వీళ్ళేం చేస్తారంటే డైటింగ్ చేస్తాను అంటారు. కాదు, ఆ దరిద్రమైన ఫుడ్ తినలేక అలా తయారవుతారు బక్కగా. అడిగితే 0 సైజ్ అంట. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, మనం ఈ వాకింగ్ విషయాల్లోకి వస్తున్నప్పుడు వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. వాడికి అసలు వాకింగ్ చేయలేని రాడు. వాళ్ళ నాన్న ఏదో తిడతాడు, ఆర్మీకో పోలీస్ సెలక్షన్కి వెళ్ళమని. వాడు ఇలాగే నడుచుకొస్తుంటాడు. ఎదురుగుంటే ఆంటీ ఏదైనా కనిపించేసరికి మళ్ళీ ఇలా వెళ్ళిపోతాడు. ఇంకా ఆంటీలు చూడాలి. పార్కుల్లో అట్లా ఆంటీలు వచ్చేటప్పుడు ఒక ఆంటీ చూసా, ఇలా వస్తుంది ఆంటీ వాకింగ్ చేసుకుంటూ. ఇదో కొత్త రకం ఎక్సర్సైజ్ అనుకున్నా. తర్వాత తెలిసింది పార్క్ లో చైన్ స్నాచెస్ ఉంటారు, ఎవడు పట్టుకుపోతాడని. అమ్మాయిలు అయితే కేవలం అందాలు చూపించడం కోసం వస్తారు. ఎందుకంటే ఇటువంటి డ్రెస్ వేసుకునే ఫెసిలిటీ వాళ్ళకి ఉదయం పూటే దొరుకుతుంది. మామూలు ఇప్పుడు దొరకదు. ఇప్పుడు మామూలు ఇప్పుడు అవే వేసుకుంటున్నారు. ఏది జాగింగ్ డ్రెస్, ఏది మామూలు డ్రెస్ కూడా తెలియట్లేదు. అమ్మాయి చూడు, చేతులు ములంకాల్లో ఉన్నా సరే వదిలేసింది పైకి. అడిగితే స్లీవ్లెస్ అంట. పొరపాటు రోడ్డు మీద వెళ్తూ కానీ ఆ చేయగానే తగిలింది అనుకో, ఆ స్లీవ్లెస్ కాస్త బోల్లెస్ అయిపోతుంది. ఏం చేస్తాం, కల్చర్ తో పాటు ఇలా మారుతూ అందరూ మారిపోతున్నారు. లైఫ్ లో ఎప్పుడు నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.